సో గైస్ ఈ చోకర్ ఇది చోకర్ 1 గ్రామ్ గోల్డ్ చోకర్. దీనిపైన రామ్ పరివార్ ఉంటుంది. ఇది నేను కర్నూల్ ఆకృతి ఎదురుగా ఒకటి ఫ్యాన్సీ షాప్ ఉంటుంది, గిఫ్ట్ షాప్. నేను ఇది అక్కడ తీసుకున్నాను. ఇది నాకు 1500 పడింది. ఇది నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను, 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్. సో ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. సో ఇది చాలా బాగుంటుంది, చిన్నగా ఉన్నా కూడా నెక్లో చాలా బాగా కనిపిస్తుంది మనకు. సో ఇది వచ్చేసి కాసుల హారం గైస్, లాంగ్ హారం. ఇది కూడా నేను అక్కడే తీసుకున్నాను, కర్నూలు ఆకృతి దగ్గర ఎదురుగా. ఆకృతిలో కాదు, ఆకృతి ఎదురుగా ఒక ఫ్యాన్సీ షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి గైస్. చిన్నగానే ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే, ఏం పెద్దగా ఉండవు, కానీ రెండు లుక్ పెట్టుకుంటే బాగుంటాయి. బట్ ఇలా ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్రింజాల్స్ షేప్, వీటితో పాటు ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ అయితే. సో నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఇది ఒక 2200 చేంజ్ అలా పడింది ఇది నేను తీసుకున్నప్పుడు. ఇది ఆ చోకర్ నేను ఒకటేసారి తీసుకున్నాను ఒక ఫంక్షన్ ఉంటే. సో ఇది కూడా ఒక లక్ష్మీ హారం, ఇది ముత్యాల హారం, అంటే బీడ్స్ హారం. ఇది లాంగ్ హారమే. సో ఇది నేను తిరుపతిలో ఫంక్షన్ ఉన్నప్పుడు నేను నా జ్యువెలరీ బాక్స్ మర్చిపోయాను, సో అక్కడ తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 1100 ఏమో పడింది. అండ్ దీనికి బుట్టాస్ కూడా ఉన్నాయి, లక్ష్మీ అమ్మవారి లాగా వచ్చి ఉండేవే. సో ఒకటి మిస్ అయింది, ఒకటి ఉంది కాబట్టి ఒకటి చూపిస్తున్నాను మీకు. సో ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది వేసుకుంటే, నాకు ఇది కూడా చాలా ఇష్టం. సో నేను అన్నీ మీకు నా మోస్ట్ ఫేవరెట్వే చూపిస్తున్నాను. సో ఇది ఒక చిన్న చోకర్ లాంటిది, ఇది అమ్మ తీసుకుంది. నార్మల్గా ఇంటి దగ్గరకు వస్తారు కదా స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ దగ్గర. అండ్ దీనికి వచ్చేసి ఇలా ఒక కమ్మ వస్తుంది, నాదొక స్టోన్ వెళ్ళిపోయింది గైస్. ఇలా చిన్న వస్తాయి, బట్ ఇది కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. అమ్మకి నచ్చి అమ్మ తీసుకుంది, నాకు ఒకటి మా చెల్లికి ఒకటని. పింక్ అండ్ గ్రీన్, నాకు గ్రీన్ నచ్చి నేను గ్రీన్ తీసుకున్నాను. సో ఇవి నేను ఫ్లిప్కార్ట్లో 180 or 200కి తీసుకున్నాను. ఇవి నేను ఒక 3 years బ్యాక్ తీసుకున్నాను గైస్, కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సేమ్ ఇలా నా దగ్గర ఈ పెండెంట్ లాగా ఒకటి గోల్డ్ది హారం ఉంది, అంటే చైన్, డాలర్ చైన్ లాగా ఉంది. సో దాని మీదకి వస్తాయి అన్నట్లు తీసుకున్నాను, కానీ కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి నేనైతే యూజ్ చేయలేదు. చూడాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ చేస్తానేమో మరి. సో ఈ ఇయర్ రింగ్స్ ఇవి చిన్న బుట్టల్లాగా ఉంటాయి జస్ట్ అంతే. ఇవి ఎక్కడ తీసుకున్నానో నాకైతే ఐడియా లేదు. ఇవి అమ్మ తీసుకుంది చాలా లాంగ్ బ్యాక్లో. అండ్ నేను దీనికి ఇందాక చూపించిన ఈ చోకర్ని ఇలా రెండు మ్యాచ్ చేస్తాను. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కదా, సో ఇది అది అలా సెట్ అవుతుందని చెప్పేసి నేను ఇలా రెండు మ్యాచ్ చేసి వేసుకుంటాను గైస్ ఇలా. ఇవి బుగాడి ఇయర్ రింగ్స్, జుగాడి ఇయర్ రింగ్స్ అంటారు, ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయి కదా. ఇవి నేను మీషోలో జస్ట్ 120 or 100 రూపీస్కే తీసుకున్నాను, బిలో 120లోనే తీసుకున్నాను. సో ఇవి కూడా యూజ్ చేయలేదు ఎప్పుడు. సో ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి, అంటే 120 అంటే మనం 120కి ఏమొస్తాయి, బట్ బాగున్నాయి. ఈ జడబిల్ల హెయిర్కి పెట్టుకునేది, అండ్ దీనికి ఇలా మాటిల్లాగా కూడా ఇలా వస్తాయి. ఇలా హెయిర్కే మనం టై చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర ఏదైనా పిక్చర్ ఉంటే నేను ఇది పెట్టుకున్నది నేను సైడ్కి ట్యాగ్ చేస్తాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే గ్రాండ్ లుక్ ఇస్తుంది మనం పెట్టుకున్నప్పుడు. ఇలా వెనకాల ఇలా హుక్ ఉంటుంది, మనం ఇలా జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసుకోవడమే. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఆకృతి ఎదురుగా షాప్లోనే తీసుకున్నాను, అంటే నేను ఇవి మూడు ఒకటేసారి తీసుకున్నాను కాబట్టి ఫ్రీక్వెంట్గా షాప్ నేమ్ చెప్తున్నాను. ఇది అరౌండ్ 400 ఏమో పడింది నాకు గైస్. అండ్ ఈ పాపిడి బిల్ల, చిన్న పాపిడి బిల్ల, ఇది నేను కర్నూలులో ఎస్టిబిజీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడతారు కదా, అక్కడ తీసుకున్నాను 200కి. సో ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ నేను ఇది ఇప్పుడు యూజ్ చేయలేదు. చూడాలి ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ చేస్తానేమో, చూడాలి గైస్. అండ్ ఈ 2 sets ఆఫ్ బ్యాంగిల్స్, ఇవి నేను ఎక్కువ వాడి దీని కలర్ కూడా షేడ్ చేశాను. ఇవి నేను మ్యారేజ్కి ముందు నుంచే యూజ్ చేస్తున్నాను. సో ఇవి అమ్మ తీసుకుంది 2 బ్యాంగిల్స్, ఎక్కడ తీసుకుందో నాకు తెలీదు. సో ఇవైతే నేను యూజ్ చేయలేదు, బికాజ్ ఇవి నాకు కొంచెం లూజ్ అవుతాయి, బట్ ఈ ఫినిషింగ్ చాలా బాగుంటుంది, రాయల్ లుక్గా ఉంటుంది. సో ఇవి 2 నా బ్యాంగిల్స్, అంటే మై మోస్ట్ ఫేవరెట్ బ్యాంగిల్స్ గైస్. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి లైక్ కడా బ్యాంగిల్స్ లాగా ఉంటాయి ఇవి వచ్చేసి రీసెంట్గా నాకు మా పెద్దమ్మ గిఫ్ట్ చేశారు రాఖీ అప్పుడు. సో విత్ శారీతో పాటు గిఫ్ట్ చేశారు. సో ఇవి కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి క్వాలిటీ అయితే. సో తను కూడా ఎక్కడ తీసుకుందో నాకు తెలియదు, ఇంకా ఇవి వేసుకోలేదు,
ఇన్ కేస్ ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే